ఒకసారి ఆలోచన చేయండి, కరువు వస్తే ఏంటి పరిస్థితి? కరువు రావాలంటే ఏం కొనుక్కు రాకల్లా గోదావరి పొంగి రాజమండ్రి వీధుల్లోకి వచ్చేస్తే చాలు కరువు వస్తుంది. మీరు బయటకు వెళ్లే అవకాశం లేకుండా గోదావరి పొంగి మేడలెక్కి బతకాల్సిన పరిస్థితి, కప్పులెక్కి బతకాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి. ఇప్పుడంటే లేవు కానీ ఆ మధ్య కాలంలో 2010 9 ఐడియా లేదు కానీ కర్నూలు మొత్తం తుంగభద్ర చితక్కోడేసింది, కర్నూలుని మొత్తం మునిగిపోయింది. చాలా భయంకరం. ఎమ్మెల్యే కూడా తినడానికి మెతుకులేవు. పైకి ఎక్కి కూర్చున్నాడంటే పులిహోర పొట్ల ఎవరిని వేస్తారేమో అని. మరి అంతే, నియోజకవర్గ ప్రజలకు తెలిసి నువ్వు ఎమ్మెల్యే అని, వరదకేం తెలుసు? అంతే కదా. చెన్నైలో వరదలు ముంచెత్తేసినప్పుడు సిద్ధార్థ్ అనే సినిమా నటుడు మేడెక్కి పోస్ట్ పెట్టాడు, నా కింద నా 2 BMW కారులో ఏ కారులో అవన్నీ దడిచిపోని నా ఫస్ట్ ఫ్లోర్ లో మొత్తం వాటర్ వచ్చేసింది, కిందకి దిగలేను, ఇదిగో పైన ఇలా తలదాచుకుంటున్నానని చెప్పి ఒక వీడియో పెట్టి పోస్ట్ చేసాడు అప్పట్లో. అంటే నువ్వు హీరోవా, హీరోయిన్ వా, డబ్బులున్నోడువా, డబ్బు లేనోడువా, వరదకి తెలీదు. సో కరువు వస్తే తట్టుకోగలిగే పరిస్థితి లేని వాళ్ళకి కరువు వస్తే ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటే అప్పుడు అర్థం అవుతుంది దైవ కృప. ఇదంతా ఏంటి? దైవ కృప. అప్పుడు మనకు ఆ వచనం గుర్తొస్తుంది. ప్రసంగి